అమెరికా అధ్యక్ష ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి. మార్చి నెలల్లో బైడెన్ $90 మిలియన్ సమీకరించగా ట్రంప్ ఒక్క రోజులోనే $50.5 మిలియన్ విరాళాలు అందుకున్నారు. ఓవైపు నిధుల సమీకరణలో పోటీ పడుతున్న ఇరు పార్టీల అభ్యర్థులు విమర్శలతో వేడి పెంచుతున్నారు. తాజాగా అధ్యక్షుడు బైడెన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ ట్రంప్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే తమకు కావాల్సిన మద్దతు కూడగట్టుకున్న ఇరు పార్టీల నేతలు నిధుల సమీకరణలోనూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొంటున్న నేతలు భారీగా విరాళాలు సమీకరిస్తున్నారు. మార్చి నెలలో $90 మిలియన్ పైగా విరాళాలు సేకరించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార కమిటీ తెలిపింది. దాదాపు ఒక్క నెలలోనే 750 కోట్లను సమీకరించారు. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి $192 మిలియన్ నిధులు తమ దగ్గర ఉన్నట్టు ప్రకటించారు. వీటిలో 90% విరాళాలు $200 లోపేనని తెలిపింది. మార్చి 28న రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే $26 మిలియన్ పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న $192 మిలియన్ విరాళాలు ఇప్పటి వరకు ఏ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ధృవీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలు ఇచ్చినట్లు తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లో $10 మిలియన్ నిధులు అందినట్లు పేర్కొంది. మరోవైపు విరాళాల సేకరణలో డెమోక్రటిక్ పార్టీతో రిపబ్లికన్ పార్టీ పోటీ పడుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే $50.5 మిలియన్ సమీకరించినట్లు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. భారతీయ కరెన్సీలో దాదాపు $420 కోట్ల ఒకరోజే సమీకరించినట్టు వెల్లడించింది. అయితే ఒక కార్యక్రమంలో ఇంత మొత్తం సమీకరించడం ఇదే రికార్డని తెలిపింది. బైడెన్ బృందం రేడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలుగా ఉంది. ఇక ఈ ప్రోగ్రాం కంటే ముందు మార్చి నెలలో $65.6 మిలియన్ సమీకరించినట్టు తెలిపింది. మార్చి త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద $93.1 మిలియన్ నిధులు ఉన్నట్లు వెల్లడించింది. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఎవరో ముందుకు రాలేదు. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన వారికి మద్దతు లభించింది. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్కు అనూహ్యంగా మెజారిటీ లభించింది. దీంతో ఆ పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. దీంతో ట్రంప్నకు మద్దతు పెరుగుతోంది. తాజాగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 100 మంది విరాళాలు ఇచ్చారు. అయితే వీరిలో కొంతమంది బిలియనీర్లు ఉండడంతో రోజులనే ట్రంప్నకు $50.5 మిలియన్ విరాళాలు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండడంతో విమర్శల ధాటి పెరుగుతోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు జో బైడెన్ పై సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ డ్రగ్స్ తీసుకున్నారని, ఆయనకు డ్రగ్స్ టెస్టులు జరగాలని డిమాండ్ చేశారు. మార్చిలో జరిగిన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్ డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపించారు. ఆయనతో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూనే ఇలాంటి కార్యక్రమాలకు ముందు డ్రగ్ టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ వైట్ హౌస్ లో కొకైన్ కనుగొన్నారని తాను అనుకుంటున్నారని, అక్కడ ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని తాను చూశానని, మొదట్లో ఉవ్వెత్తున ఎగిసి ఆ తర్వాత బైడెన్ క్షీణించారన్నారు. దీంతో అక్కడ ఏదో జరుగుతోందనే అనుమానం ఉందన్నారు. దీంతో బైడెన్ కొకైన్ వాడినట్లు ట్రంప్ చెబుతున్నారా అని వ్యాఖ్యాత అడిగినప్పుడు ఏం ఉపయోగిస్తున్నారో తనకు తెలియదన్నారు. అయితే బైడెన్ గాలిపటం కన్నా ఎత్తులో ఉన్నారంటూ పరోక్షంగా డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే డ్రగ్స్ పై ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ట్రంప్ పలువురిపై డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రత్యర్థిపై ట్రంప్ డ్రగ్స్ ఆరోపణలు చేశారు. అప్పట్లో తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన పనితీరు మెరుగుపరిచేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇక అదే సమయంలో ఎన్నికల ప్రచారంలోనూ, ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలోనూ ట్రంప్ పదే పదే మొక్కుపై వేలేసుకోవడంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ట్రంప్ మళ్లీ డ్రగ్స్ ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారు. మరి బైడెన్ ప్రచార బృందం ట్రంప్ వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.